దేశ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ది ఓ ప్రత్యేక పంద. ఆయన ఏ పార్టీ తరపున వ్యూహకర్తగా పనిచేస్తే ఆ పార్టీ ఆ ఎన్నికలలో విజయం సాధిస్తుంది. 2014 ఎన్నికలలో బీజేపీ, 2019 ఎన్నికలలో వైసీపీ, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్. అయితే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త బాధ్యతల నుంచి కాదు కొలువు నుంచి వైదొలిగి బీహార్లో సొంత కుంపటి పెట్టుకుని తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అయితే అడపాదడపా మాత్రం ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవ్వటం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక తన ఐపాక్ ను శిష్యులకు అప్పగించేశారు. అలా ఇప్పటికే ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ అధికార వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూనే ఉంది. సర్వేలు, రహస్య నివేదికలు ఇస్తూనే ఉంది. అలాగే ఐపాక్ నుంచి విడిపోయి షో టైమ్ కన్సల్టెన్సీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్న రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. సరే, అదలా ఉంచితే ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం ఊహకందని మలుపులు తిరుగుతోంది. సరిగ్గా 2 నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో ప్రత్యక్షమయ్యారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్ లోకేష్ వాహనంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. ఈ అంశమే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి అంతకు ముందు సునీల్ కనుగోలు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అంటే అప్పట్లో రాబిన్ శర్మతో పాటు సునీల్ కనుగోలు కూడా తెలుగుదేశం కోసం పనిచేశారు. ఏకకాలంలో ఇద్దరు వ్యూహకర్తలు టీడీపీ కోసం పనిచేయటం అప్పట్లో ఓ విశేషంగా రాజకీయ వర్గాలలో చర్చగా కూడా జరిగింది. అయితే కొద్ది కాలానికే సునీల్ కనుగోలు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదలా ఉంచితే సునీల్ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగుదేశం ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ పనిచేస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర నుండి చంద్రబాబు బస్సు యాత్ర వరకు ఇదేం కర్మ రాష్ట్రానికి నుండి భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాల వెనుక రాబిన్ శర్మ ఉన్నారని చెబుతారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ ఉరుములేని పిడుగులా ఏపీకి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో రానున్న ఎన్నికలలో ఆయన తెలుగుదేశం, జనసేన కూటమి కోసం పనిచేస్తారా అన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయబోనని స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన ఐపాక్ రుషిరాజ్ సింగ్ నడిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర నుంచి విరామం తీసుకున్నారు. అది వేరే విషయం. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ భేటీలో లోకేష్ పీకేను తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా పనిచేయాలని ప్రతిపాదించారని, అలాగే ఓసారి చంద్రబాబుతో భేటీ అవ్వాలని కోరారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో అది కేవలం ప్రచారం మాత్రమేనని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు పీకే చంద్రబాబుతో భేటీ కావటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ భేటీ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేయటం, జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాలు, ఎత్తుగడలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో ఆయన తెలుగుదేశంతో చేతులు కలిపితే తమ పుట్టి మునగటం ఖాయమన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. అందుకు ఇంకా చంద్రబాబు, పీకే భేటీ ఎందుకు? వారి మధ్య జరిగిన చర్చలేమిటి? తెలుగుదేశం తరపున పీకే పనిచేస్తారా, చేయరా? అసలు పీకే బాబు భేటీకి కారణమేమిటి అన్న విషయాలేవి బయటకు రాకుండానే మంత్రి అంబటి రాంబాబు మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అంటూ ట్వీట్ చేసేసి తన అక్కసు వెళ్లగక్కున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ భేటీతో పీకే టీడీపీ కోసం పనిచేస్తారన్న ఆందోళన వైసీపీలో కలిగిందని అవగతమవుతోంది. ఏపీ రాజకీయాలలో పీకే బాబు భేటీ ఒక న్యూ ట్విస్ట్ అనటంలో సందేహం లేదు. మరి వీరి భేటీ ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.